జై శ్రీరామ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. మనం జేమ్ స్టోన్ గురించి మాట్లాడతాం. ఎలాంటి లగ్నంలో జనాలు అసలు స్టోన్ ధరించకూడదు, ఏ స్టోన్ ధరించకూడదు అంటే రాంగ్ స్టోన్ ఏది ఉంటుందో అది చెప్పడానికి నేను వచ్చాను. అప్పుడప్పుడు కొంతమంది తప్పు స్టోన్ ధరించే వల్ల కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఇప్పుడు మనము కర్క్ లగ్నం గురించి మనం మాట్లాడుతాం. కర్క్ లగ్నంకి అధిపతి నంబర్ 4 అన్నది లగ్నంలో రాసి ఉన్నది కర్క్ లగ్నం అండి. దాన్ని చంద్రుడు అధిపతి అండి. కర్క్ లగ్నానికి అధిపతి ఓన్లీ చంద్రుడు. చంద్రుడు అంటే నంబర్ 4 నంబర్ అన్నది ఆ లగ్నంలో రాసి ఉంటుంది. ఆ కర్క్ లగ్న ఉన్న వ్యక్తులు ఏ స్టోన్ ని మనం అవాయిడ్ చేయాలి, అస్సలు ధరించకూడదు లైఫ్ లా అన్నది మనం ఇలా చూస్తామండి. ఓకే, ఇప్పుడే మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. అలా చేస్తేనే మనం మంచి మంచి వీడియో అనేవి వస్తాయి. ఆ ఆల్ వీడియోస్ మీకు అందుబాటులో ఉండొచ్చు. ఓకేనండి. కర్క్ లగ్నానికి అధిపతి చంద్రుడు. చంద్రుడికి అతి శత్రువు ఇంతకుముందు చెప్పాను బుధుడు. అంటే గ్రీన్ పన్నా నేను రాసుకుంటానా అంటే గ్రీన్ స్టోన్. గ్రీన్ స్టోన్ అనేది కర్క్ లగ్నం ఉన్న వ్యక్తి జీవితంలో కూడా గ్రీన్ స్టోన్ ధరించరాదు. ఆ గ్రీన్ స్టోన్ ని అవాయిడ్ చేయాలి. చంద్రుడికి అతి శత్రుడు బుధుడు. బుధుడు వల్ల ఏమిటంటే కర్క్ లగ్నానికి కంపల్సరీ గ్రీన్ స్టోన్ మన లైఫ్ లో ధరించకూడదు. ఇది చెప్పేది ఓన్లీ నేను స్టోన్ గురించి అండి. స్టోన్ల వల్ల చెప్తాను, వేరే ఏం చెప్తలేను. ఏ స్టోన్ ని మనం ధరించాలి, ఏ స్టోన్ ని మనం అవాయిడ్ చేయాలి, దాని గురించి చెప్తానండి. ఓకేనండి. అంటే గ్రీన్ స్టోన్ మనం ఎప్పుడు ధరించకూడదు. దాని తర్వాత రూబీ. రూబీ అనేది సూర్యుడికి సంబంధించి స్టోన్ కూడా మన లైఫ్ లో కూడా మనం ధరించకూడదు. ఓకేనండి. రూబీకి సంబంధించి అంటే సూర్యుడికి సంబంధించిన రూబీ స్టోన్ కూడా మనము దాన్ని అసలు ధరించకూడదు. దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. మళ్ళీ మళ్ళా ఈ కరికులం బుధుడికి అతి శత్రు శని దేవుడు. నీలం. నీలం స్టోన్ ని కూడా మనం ధరించకూడదు అండి. చంద్రుడు వెలుతురుకి కారకుడు, నీలం అనేది చీకటికి కారకుడు వల్ల నీలం కూడా ఈ కర్క్ లగ్నానికి చంద్రుడికి అతి శత్రువు అండి. ఇలా నీలం స్టోన్ ను కూడా మనం జీవితంలో కూడా ధరించకూడదు. మీకు అది ఎంత బలం కనబడినా, మీ లగ్నంలో ఉన్నా, మీకు 2వ స్థానంలో కూడా ఉన్నా, ధనభావంలో కూర్చున్నా కూడా అది మీకు నెగిటివ్ ఫలితాలే ఇస్తాయి కానీ మీకు పాజిటివ్ ఫలితాలు అస్సలు ఇయ్యది. ఈ 3 స్టోన్ ని మీ జీవితంలో కూడా ఎప్పుడు కూడా మీరు ధరించరాదు. ఎప్పుడు మీరు ధరించకూడదు. మీకు ఏ దశ నడిచినా, మహాదశ నడిచినా, అంతర్దశ నడిచినా, ఇప్పుడు మీకు శని మహాదశ నడుతుంది, మీరు నీలం ధరించమంటే మాత్రం మీరు పప్పుల కాలు పెట్టినట్టే. దయచేసి అస్సలు ధరించద్దు. ఈ 3 స్టోన్ పెట్టి మిగతా ఏ స్టోన్ అన్నా మీరు ధరించుకోవచ్చు. అది కూడా చూసుకోండి. 3వ నంబర్ మీద, 6వ నంబర్ మీద, 8వ నంబర్ మీద, 12 నంబర్ ఉంటే కూడా అక్కడ ఉన్న లగ్నంలో ఈ నంబర్ల మీద ఏ గ్రహం ఉన్నా కూడా ఆ స్టోన్ కూడా మనం ధరించకూడదు అండి. అయితే లాస్ట్ చూడాల్సిందంటే మీ జాతకాన్ని కరెక్ట్‌గా పరిశీలించి ఒక మంచి అస్ట్రాలజర్ దగ్గర, మంచి జేమ్ స్టోన్ పెట్టే దగ్గర వాళ్ళ దగ్గర పోయి మంచిగా చూసుకుంటే వాళ్ళు ఏది చెప్పినా ఇది 3 మాత్రం అవాయిడ్ చేయండి. ఈ 3ని అస్సలు ధరించొద్దు. లేదు లేదు సార్ మీ లగ్నంలో శని ఉన్నాడంటే మాత్రం మీరు ధరించాలంటే మాత్రం అస్సలు ధరించకూడదు. దానికి మనం పూజా పాఠ చేసుకోవాలి. ఏదైనా పూజ చేసుకోవాలి. లేకపోతే దానికి జపం చేసుకోవాలి. శని లగ్నంలో ఉంటే మాత్రం శనికి జపం ప్రతి శనివారం జపం చేసుకోవాలి. ఒకవేళ సూర్యుడు ఉంటే లగ్నంలో సూర్యుడికి జపం చేసుకోవాలి. లేకపోతే బుధుడు ఉన్నా కూడా బుధుడికి జపం చేసుకోవాలి. కానీ స్టోన్ మనం ధరించరాదు. ఎందుకంటే ఈ 3 అన్నది శత్రు స్టోన్ ధరించుకుంటే ఎవరు మనకి హెల్ప్ చేయరు. దానివల్ల ఈ కర్క లగ్నంలో ఉన్న చంద్రదేవుడు అధిపతి ఉన్న లగ్నంలో 4వ నంబర్ రాసిన ఈ వ్యక్తులు కంపల్సరీ ఈ స్టోన్ ని ధరించద్దు. ఓకే అండి. ఈ 3 స్టోన్ ని వదిలేసి మిగతా ఏ స్టోన్ ఎవరైనా చెప్తే దాన్ని ధరించుకోండి. ఒకవేళ ఈ 3 స్టోన్ మీరు ధరించారంటే కంపల్సరీ ఒక నెల రోజుల దాకా మీరు ఆ స్టోన్ ని తీసి చూడండి. మీకు ఎలా ఫలితాలు ఉంటే చూసి నాకు కంపల్సరీ కామెంట్స్‌లో రాయండి. మీరు ఏ ఊర్లోకెళ్ళి నా వీడియో చూస్తారో కంపల్సరీ నాకు చెప్పండి. ఏ దేశంలోకెళ్ళి, ఏ రాష్ట్రంలోకెళ్ళి చూస్తాను అది కూడా మీరు కామెంట్స్ రాయండి. మీకు నా వీడియో కంపల్సరీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. జై శ్రీరామ్. థాంక్ యూ వెరీ మచ్.